ప్రజలందరికీ ప్రత్యేకంగా ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఆ అల్లా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, అన్ని సమస్యల్ని దూరం చేయాలని చెప్పేసి అల్లాని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే నెల రోజులు ఈ పవిత్ర మాసంలో రోజా చేసి ఆ మాసం మొత్తాన్ని కూడా పవిత్రంగా గడిపి ఆ రోజా చేయటం మూలంగా ఆ రోజా చేసిన సోదరులందరికీ కూడా దయ, సహనం, పక్క వాళ్ళని ప్రేమించే భావం, గుణం అది కలగజేస్తుంది ఆ ఒక నెల రోజా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా వాళ్ళందరికీ కూడా ఆ అల్లా మేలు చేయాలి. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా పైకి రావాలి. చదువుల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అందరూ పైకి రావాలని అల్లాని నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం కూడా అన్ని మతాలను కూడా, మతాల్ని, మత సాంప్రదాయాల్ని, ఆ మతస్థుల మనోభావాల్ని గౌరవించే విధానం ఈ ప్రభుత్వానికి. మరి ప్రత్యేకంగా మోజన్ల కోసం మార్చి 17 తారీఖున 45 కోట్ల రూపాయలని అందరి అకౌంట్లో వేసిన ప్రభుత్వం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు మౌజన్స్కి ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా హజ్ హౌస్ ఏదైతే విజయవాడలో సెమీ ఫినిష్డ్ అసంపూర్తిగా, కడపలో అసంపూర్తిగా ఉందో వాటిని పూర్తి చేయటమే కాకుండా రాజధాని ఏదైతే కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అని మాట్లాడుతూ ఉందో ఆ అంతర్జాతీయ స్థాయి రాజధానిలో మరి ముస్లిం సోదరుల కోసం హజ్ హౌస్ను కూడా నిర్మిస్తానికి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ముస్లిం సోదరుల సంక్షేమం కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తుంది ఎక్కువ మంది పిల్లల్ని కానమని చెప్పేసి. ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ముగ్గురిని కనండి అని చెప్తున్నారు. సో ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకి చాలా మేలు చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలోకి వెళ్ళే కేవలం ఇంటికి ఒకరికి ఇస్తాను కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది, అది 7 కానీ 10 మంది కానీ 9 మంది కానీ ఉన్న పిల్లలందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం ద్వారా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా హజ్ యాత్ర కోసం కూడా మరి ముస్లిం సోదరులను పంపించడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా నూజివీడులో కూడా మరి ముస్లిం సోదరుల అందరి ఆశీర్వాదంతో, ఆ అల్లా ఆశీర్వాదంతో నేను గెలిచి మంత్రిని కూడా అయ్యాను. ఆ అల్లా మరి నన్ను బాగా గట్టిగా ఆశీర్వదిస్తూ మూలంగా, ముస్లిం సోదరులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తూ మూలంగా నేను ఈ స్థాయికి వచ్చానని నేను గట్టిగా బలంగా నమ్ముతాను. ప్రత్యేకంగా ఎందుకంటే నూజివీడులో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలా. మరి సోదరులందరూ కూడా నన్ను ఆశీర్వదించారు కాబట్టి వచ్చింది. మరి వారికి నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అల్లా నాకు కల్పించాడని చెప్పేసుకొని మనం చేస్తాను. మరి
ఇది ఈ ఈద్గాని డెవలప్ చేస్తానికి శాంక్షన్ చేశాం. దురదృష్టం రంజాన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి నేను ఆశించాను, అది కొంత మిగిలిపోయింది. ఇది బక్రీద్ కల్లా వాళ్ళందరూ కూడా మెచ్చుకునే విధంగా బాగా చక్కగా సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా మనం చేస్తాను ఈ 2 నెలల్లో. అంతేకాకుండా ఇప్పుడే కొంతమంది మా మిత్రులు చెప్పారు, ఇక్కడ ఒక షాదీఖానా నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి. ఆ షాదీఖానా కూడా ఏ విధంగా చేస్తామంటే కింద ఫ్లోర్లో ఎటువంటి గోడ కట్టుకోకుండా అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ చేసుకుంటానికి అవకాశం ఉండేటట్లు దానిపైన మరి షాదీఖానా కడతానికి వెంటనే నేను నిధులు శాంక్షన్ చేపిస్తాను. మళ్ళీ వచ్చే రంజాన్ కల్లా అది పూర్తి చేయటమో లేకపోతే పనిలో ఉంటామో పని కొనసాగిస్తామో చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ముస్లిం సోదరులందరూ కూడా నాకు సొంత సోదరులు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమి చేయాలన్నా కూడా నేను ఎక్కడ వెనకాడని చెప్పేసి కూడా మనవి చేస్తాను. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.